that's alright. That's the end. It's better for me. That's the moral of the. డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీరైతే నేను యూజ్ చేస్తున్న అలర్ట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరు అలర్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే లింక్ డైరెక్ట్గా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. న్యూ వర్షన్ అయితే నేను యూజ్ చేస్తున్న న్యూ వర్షన్ ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ లేకపోతే మీరైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మళ్ళీ మీకు డైరెక్ట్గా మీకే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకోండి ఫుల్ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ నుంచి 2 ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకోండి. అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ దానిపైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసి వ్యూ సాల్వ్ ఫాంట్ పైన క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్ పైన క్లిక్ చేయండి. ఇదైతే మన సబ్స్క్రైబర్స్ అయితే అందరికీ తెలుసు ఫ్రెండ్స్. కొత్తగా ఎవరు చూస్తున్నారో వాళ్ళ కోసం అయితే ఇలా చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఎలా యాడ్ చేయాలో వాళ్ళకైతే తెలియదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకున్నది ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. మీరైతే ఇలాంటి చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇదే ఫాంట్ అనేది ఇక్కడ వరకు పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ముందర గ్రూప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ గ్రూప్స్లో ఇంకో ఫాంట్ పెట్టేసేయండి. ఆ గ్రూప్ ఓపెన్ చేసి పైన ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇంకో ఫాంట్ అనేది పెట్టేసేయండి. ఇప్పుడు మీకు ఎలా చెప్పానో అలానే పెట్టేసేయండి. ఇక్కడ ఇంకో ఫాంట్ కూడా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫొటోస్ అనేది రీప్లేస్ అనేది పెట్టేసేయండి. ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీరు ఎవరిపైన చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఏదైనా ఫోటో తీసుకోండి. నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది సింపుల్గా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరైతే చేయాల్సింది ఏం లేకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ గ్రూప్లో అనేది మంచిగా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ 3 గ్రూప్స్ కూడా అలానే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ముందరకు వచ్చేస్తే ఇక్కడ నేను ఒక ఫోటో ఇచ్చేసాను. మళ్ళీ ఇక్కడ ముందుగల ఇక్కడ 3 ఫొటోస్ అనేది లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసిన తర్వాత 10 సెకండ్ ఫోటో మేలు దగ్గర వచ్చి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. మీడియాలో వెళ్ళి ఇక్కడ నుంచి మీ ఫొటోస్ అనేది తీసుకోండి. ఫోటో తీసుకొని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ ఏరియా చేయండి. చేసిన తర్వాత ఇక్కడ అంతవరకు చెప్పాలంటే ఇక్కడ టైమింగ్ ఆప్షన్ పైన ముందర వచ్చేసి ఇక్కడ లేజర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అదైతే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను కింద ఇచ్చిన ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత నేను ఇచ్చిన ఫోటో అనేది డిలీట్ చేసి చేయండి. దాంతో ఏం యూజ్ లేకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు యాడ్ చేసుకున్న ఫోటోకి వచ్చేసి ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అనేది చేసి చేయండి. సింపుల్గా మీ ఫోటోకి అనేది ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఇలానే చేసేయండి. ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియా వెళ్ళి ఇక్కడ నుంచి మీకు ఇంకో ఫోటో తీసుకొని 3 డాట్స్ పైన చేసి ఫిల్ కంపోజిషన్ అనేది చేయండి. ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది ఎక్కువ కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఈ ఫోటో కూడా ఎఫెక్ట్స్లో వెళ్ళి 3 డాట్స్ పైన చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఇక్కడ కూడా ఈ 2 ఫొటోస్ అనేది ఇలానే చేసేయండి. ఎఫెక్ట్ అనేది పూర్తిగా వచ్చేసిన తర్వాత మీరైతే ఏం చేయాల్సింది ఏం లేకుంటుంది ఫ్రెండ్స్. ఈ ఫాంట్స్కి మీకైతే కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసిన తర్వాత ఏదైనా ఫాంట్ పైన క్లిక్ చేసి కలర్లో వెళ్ళేసి మీకు నచ్చిన ఫాంట్ అనేది ఇక్కడ పెట్టేసేయండి. అదైతే సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఏం చేస్తానండి ఫ్రెండ్స్, మీకు కలర్ నచ్చకపోతే మాత్రం ఇలానే పెట్టేసేయండి. మీకు కలర్ నచ్చకపోతే ఇలా పెట్టేసిన తర్వాత మీకైతే పూర్తిగా వీడియో అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోవాలనుకుంటే పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి రైట్ సైడ్ పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్లారిటీలో ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది చేసేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మీ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంతే అండి. థ్యాంక్ యూ.